అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'నీ ప్రేమ కోసం' 160వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. ఈ టైంలో వాళ్ళు బయటికెందుకు వెళ్లారు? సరే, పిల్లలెక్కడున్నారు? అని అడిగితే, నాన్న, అన్నయ్య పార్క్‌కి తీసుకొని వెళ్లారని చెప్తుంది ఆవిడ కంగారుగానే. ఇదిగో వచ్చేసారు కార్తీక్ ఇప్పుడే అని చెప్తే, సరే అమ్మా, మీరు జాగ్రత్త. మేము అను వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మీరు ఇంట్లోనే ఉండండి అని కార్తీక్ కాల్ కట్ చేస్తాడు. కార్తీక్‌కి చాలా కోపం వస్తుంది. ఇదొకటి. ఎప్పుడు ఏం చెప్పినా వినదని కంగారుగా ఇద్దరు అను ఉన్న చోటికి వెళ్తారు. అప్పటికే శ్వేతకి కాల్ చేసిన రాహుల్ అది అను లిఫ్ట్ చేసి ఎక్కడున్నారో చెప్తే, అక్కడే ఉండండి, మేము వస్తున్నాము అను కట్ చేస్తాడు. మళ్ళీ ఇదంతా చెప్తే అను వాళ్ళు కంగారు పడతారు అని చెప్పడు రాహుల్. ఇద్దరూ కూడా ఎంత స్పీడ్‌గా వెళ్ళాలో అంత స్పీడ్‌గా వెళ్ళి అను, శ్వేత వాళ్ళు ఉన్న షాప్ ముందు కార్‌ని ఆపుతాడు కార్తీక్. ఇద్దరు హడావిడిగా లోపలికి వెళ్ళేసరికి అను, శ్వేత ఒక డ్రెస్‌ని చూస్తూ ఉంటారు. వాళ్ళని చూడగానే ఇద్దరికీ కూడా ప్రాణం లేచొస్తుంది. కార్తీక్ స్పీడ్‌గా అను దగ్గరికి వెళ్ళి ఆమెను కొట్టబోయి ఆగిపోతాడు. మీకసలు బుద్ధుందా? ఇలా ఇద్దరు మాకు చెప్పకుండా బయటకొస్తారా? నేను స్కూటీ మీద రావద్దని ఎన్నిసార్లు చెప్పాను మీకు? అని అనుని కోపంగా అరుస్తాడు కార్తీక్. ఇదివరకెప్పుడూ అంత కోపంగా కార్తీక్‌ని అను చూడలేదు. అప్పటికే భయపడిన ఆమె కళ్ళ నుంచి నీళ్లు వస్తాయి. ఆమె ఏదో మాట్లాడే లోపే, మాట్లాడకు, స్కూటీ డ్రైవ్ చేసుకుంటా మీ పాటికి మీరు ఎందుకొచ్చారసలు? నాకు చెప్పాలి కదా అను కార్తీక్ అంటుంటే, అక్కడ అందరూ కూడా వాళ్ళనే చూస్తూ ఉంటారు. అనుకి చాలా బాధగా అనిపించి, ఎందుకు ఇలా అరుస్తున్నావు కార్తీక్ అని ఏడుపు ముఖంతో అను అడుగుతుంది. అరవడం కాదు, కొట్టాలి నిన్ను అని ఆమె వైపు కోపంగా చూస్తుంటే, నువ్వు నన్ను కావాలనే అరుస్తున్నా కోపం వస్తుంది. పో, నేను నీతో మాట్లాడను అని అతని చెయ్యిని విడిపించుకొని బయటికి వెళ్ళిపోతుంది అను. ఆమెని ఆపి, ఎక్కడికి అని గట్టిగా అడుగుతాడు కార్తీక్. ఆమె సైలెంట్‌గా వస్తున్న కన్నీరుని ఆపి అలాగే నిలబడుతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన రేవంత్ శ్వేత గొంతు మీద కత్తి పెడతాడు. అంతే. అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏయ్ వదులు అని అను అతని దగ్గరికి పరిగెడుతుంది. అప్పటికే అక్కడికి వచ్చిన రాజీవ్ అతన్ని షూట్ చేస్తాడు. అతని చేతిలో ఉన్న కత్తి శ్వేతని గుచ్చుకోబోయే టైంకి రాహుల్ గట్టిగా లాగేస్తాడు. అతని వీపుకి బుల్లెట్ తగలడంతో అలాగే వెనక్కి పడబోతూ ఉంటే రాజీవ్ వచ్చి, కానిస్టేబుల్స్ వచ్చి అతన్ని తీసుకొని వెళ్తారు. అను, శ్వేత ఇద్దరు కూడా చాలా కంగారు పడతారు. కార్తీక్, రాహుల్ ఇద్దరిని తీసుకొని బయటికి వెళ్తారు. సైలెంట్‌గా ఇద్దరు అక్కడే ఉన్న కార్ ఎక్కి కూర్చుంటారు. ఎక్కడ మాట్లాడితే ఇద్దరు కొడతారేమోనని భయమేసి అలాగే వెనకే సైలెంట్‌గా కూర్చుంటారు. కార్తీక్, రాహుల్ ఇద్దరూ కూడా రాజీవ్‌తో మాట్లాడడానికి బయటే ఉంటే, శ్వేత, నీకేం కాలేదు కదా? ఛీ, నా వల్లే ఇదంతా జరిగింది కదా అని బాధపడుతుంటుంది అను. నాకేం కాలేదులే, నువ్వు కంగారు పడకు. నువ్వు ఏడిస్తే మళ్ళీ వాళ్ళు తిడతారని అంటుంది శ్వేత. నిజంగానే నీకేం కాలేదు కదా అని అన్న శ్వేత మెడ మొత్తం కూడా చెక్ చేస్తుంది అను. ఏమీ కాలేదులే అను, నువ్వేం కంగారు పడకు అని చెప్తుంది శ్వేత. రాజీవ్‌తో మాట్లాడడం అయిపోయిన తర్వాత కార్తీక్, రాహుల్ ఇద్దరూ వచ్చి కారులో ముందు కూర్చుంటే, అయ్యో, బయట స్కూటీ ఉంది అని అన్న అనుని ఇద్దరు కోపంగా చూస్తారు. రాహుల్‌ని కూడా అంత కోపంగా చూడడం అను అదే మొదటిసారి అవడంతో నోటి మీద చెయ్యి వేసుకొని సైలెంట్‌గా ఉంటుంది. ఆ క్షణం అనుని చూసి ఆమె ఎక్స్‌ప్రెషన్ చూసిన కార్తీక్, రాహుల్‌కిద్దరికీ నవ్వొస్తుంది. కానీ నవ్వితే మళ్ళీ అదే రిపీట్ చేస్తారు వాళ్ళు అని ఆ కోపాన్ని అలాగే మెయింటైన్ చేస్తారిద్దరు. ఒక 10 నిమిషాల్లో ఇంటికి వెళ్తారు. అను, శ్వేత ఇద్దరు కూడా లోపలికి వెళ్తే కార్తీక్, రాహుల్ రాజీవ్‌తో మాట్లాడి రేవంత్‌ని అతని పర్సనల్ కస్టడీలోకి తీసుకోమని చెప్తారు. లోపలికి వెళ్ళిన అను, శ్వేతలను చూసి, ఏమీ కాలేదు కదా మీకు అని సుమిత్ర గారు కంగారుగా వాళ్ళని చూసి అడుగుతూ ఉంటే, అత్తయ్య, ఏం కాలేదు, మీరు కంగారు పడకండి అని చెప్తారు ఇద్దరు. వాళ్ళని సోఫాలో కూర్చోమని చెప్పి ఇద్దరికీ జ్యూస్ తీసుకొచ్చి ఇస్తే, అప్పటిదాకా ఏడుస్తూ ఉన్న పిల్లలు ముగ్గురు కూడా తల్లి కనిపించగానే వాళ్ళ మీదకి దూకుతారు. అరెరే, ఎందుకురా ఏడుపు అని అబ్బాయిలని అను ఎత్తుకుంటే, అమ్మాయిని శ్వేత ఎత్తుకుంటుంది. మీరు చేసిన పని వాళ్ళకి తెలిసి ఏడుపు అని చెప్తూ అప్పుడే లోపలికి ఎంట్రీ ఇస్తారు అన్నదమ్ములిద్దరూ. అరే, మేము కావాలని చేసినట్టుగా ఏంటి మీరు? హా! జనరల్‌గానే వెళ్ళాము. అలా అవుతుంది అని
మేమేమైనా కలగన్నామా? మాకెలా తెలుసు? అయినా వాడు బయటకొచ్చాడని చెప్పకుండా ఆఫీస్ అని వెళ్ళింది మీరే కదా అని శ్వేత దబాయిస్తే, అవును ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని వెళ్ళాము అని రాహుల్ చెప్తాడు. అయితే చెప్పాలి కదా మాకు కూడా. అసలు నేను స్కూటీ తీసుకుంటే చాలు గోల చేస్తావు. ఎక్కడికి వెళ్ళకూడదా నేను? అని గట్టిగా అడుగుతుంది అను. కార్తీక్ కోపంగా చూసి నీకు స్కూటీ వద్దు అని చెప్పాను కదా! అని ఇంకా కోపంగానే చెప్తాడు. అంతే. అను పిల్లలిద్దరిని సుమిత్ర గారికి ఇచ్చేసి బాధగా తన రూమ్‌లోకి వెళ్తుంది. ఎందుకురా దాన్ని ఏడిపిస్తావని కార్తీక్ భుజం మీద ఒక్కటేస్తాడు రాహుల్. అయ్యిందేదో అయ్యింది. మనము ఒక మాట వాళ్ళకి ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పకపోవడం మనదే తప్పు కదా అని అంటాడు రాహుల్. అందరూ దానికే సపోర్ట్ చెయ్యండి అని విసుగ్గా లోపలికి వెళ్తాడు కార్తీక్. అను బెడ్ మీద కూర్చొనుంటుంది. అను దగ్గరికి వెళ్ళి ఆమె పక్కనే కూర్చొని ఆమె చేయి పట్టుకుంటే ఆమె సెకన్‌లో ఆ చేతిని విసిరి కొడుతుంది. అది చూసి అను అని బాధగా పిలుస్తాడు కార్తీక్. ఆమె కూడా ఒక సెకండ్ అటు చూసి మళ్ళీ కోపంగా మొఖం తిప్పేసుకుంటుంది. అలిగావా అని ఆమె గడ్డం పట్టి అతని వైపుకి తిప్పుకుంటాడు. అతని చెయ్యి నెట్టి కార్తీక్ నాకు చాలా కోపంగా ఉంది. నన్ను కదిలించకు. ఆహా! నేను కదిలిస్తానని ఆమె నడుము పట్టి సున్నితంగా లాక్కొని ఆమెని చూస్తూ ఉంటే ఒక్కసారిగా దూరం జరిగి పో నీతో నేను మాట్లాడను. నేను ఎక్కడికి వెళ్ళకూడదు. ఎవరో ఒకరితోనే వెళ్ళాలి. కార్‌లోనే వెళ్ళాలి. నువ్వు చెప్పినట్టే ఉండాలి. ఆఫీస్‌కి రాకూడదు. ఎక్కువ పని చేయకూడదు అని అంటూ ఆగి, ఆ అని రప్పుతూ ఒక్కసారైనా స్కూటీ వేసుకొని వెళ్ళనిచ్చావా నన్ను? అని చెయ్యి మడిచి అతని వైపు పెట్టి అడుగుతుంది. ఇంకా నీ మాటని నేను అస్సలు వినను అని వేలు చూపిస్తుంది. ఆ వేలుకి ముద్దిస్తాడు కార్తీక్ కోపంగా చూస్తే. నా అనూకి నేను ఎలా భయపడతాను అని ఆమె భుజం పట్టి దగ్గరికి లాక్కొని చెప్తాడు కార్తీక్. అయ్యో! మీరెందుకు భయపడతారు? మమ్మల్ని భయపెడతారు కానీ అని ఆమె చెప్తుంది. అను ప్లీజ్ రా అర్థం చేసుకో. ఆ సిట్యుయేషన్‌లో కోపం వచ్చి అరిచాను. కావాలని కాదని ఆమె గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతూ చెప్తాడు. పోవయ్యా! నువ్వు నీ ఎక్స్‌ప్లనేషన్. నేను హర్ట్ అయ్యాను. చాలా అంటే చాలా. పో నీతో మాట్లాడనని బయటికి వెళ్తుంది. ఏంటి ఎప్పుడు లేనిది అను ఇలా అలిగిందని ఆమె వెనకే వెళ్తాడు కార్తీక్. శ్వేత దగ్గరికి వెళ్లి సారీ నా వల్లే కదా ఇదంతా అంటే అను సిట్యుయేషన్ అలా వచ్చింది. కావాలని మనం చేసింది కాదు. అయినా మిస్టేక్ వాళ్ళది. తెలిసి కూడా మనకి ఏ విషయం చెప్పలేదు. నువ్వెందుకిలా ఫీలవ్వడం? అంటే అది నిజమేలే అని పాప ఏడుస్తుంటే ఆకలేసిందేమో అని పాలు పట్టాలి ఇలా ఇవ్వని తీసుకుంటుంది. వర్ణని చూసి ఏమైందిరా? ఆకలేసిందా? దా నా బంగారానికి అని తీసుకొని అక్కడే కూర్చొని పాలు పడుతుంది. ఆమె పక్కనే చేరి అను ఏంటిది? నేను కోప్పడింది మీరు చేసిన దానికే కదా అని అరుస్తాడు కార్తీక్. ఆమె మౌనంగా ఉండటమే కాకుండా ఏమీ పట్టనట్టుగా పాప చేయితో ఆడుతూ ఉంటుంది. వీళ్ళింతే అని ఎవరి పనుల్లో వాళ్ళు పడతారు. కోపంగా రూమ్‌లోకి వెళ్ళిన రాహుల్‌ని చూసి వెనకే వెళ్ళి నేనేం చేశానురా? ఇలా నువ్వు నా మీద కోపం చూపిస్తున్నావు. నీకు తెలుసు కదా! అనుకి డ్రైవింగ్ సరిగ్గా రాదని. అలాగే మీ ఇద్దరు ఈ టైంలో డ్రైవింగ్ అవసరమా? అది మాకు చెప్పకుండా ఇద్దరే వెళ్లారు. అబ్బా! నేనున్నాను కదా రాహుల్ వెనకే అని అంటూ అతను షర్ట్‌ని తీసుకోబోతుంటే అది ఇవ్వకుండా లాక్కుంటాడు. ఏయ్! ఇది అన్యాయం. మీరేం చెప్పకుండా దాచేసి మమ్మల్నంటే ఎందుకు చెప్పటం? మేము చూసుకుంటామని అని అంటే అను అంటే భయపడుతుంది. నాకు చెప్తే ఏవి అని అతని ముందుకొచ్చి అడుగుతుంది. అరే! అంతా క్లోజ్ చేసి వచ్చి చెప్పాలని అనుకున్నాం. ఈలోపు మీరే వచ్చేసారని చెప్తాడు. అరే! ఏముందిప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది కదా! వదిలేయ్ అని అతన్ని హత్తుకోబోతుంటే ఆమె మెడ మీద చెయ్యి వేసి నీకు ఇక్కడ కత్తి పెడితే నా గుండె ఆగినంత పనయ్యింది వదిలేయాలా? అని చాలా ఎమోషనల్ అవుతూ చెప్తాడు రాహుల్. అతని కళ్ళల్లో నీళ్లు చూసి శ్వేత కంగారుగా రాహుల్ ఏమైందిరా? ఈ కన్నీరేంటి? అని అతని ముఖం పట్టుకుంటే ఆమెని వదిలి పోవే అని నెట్టేస్తాడు. ఈ కోపమంతా నా పీక మీద కత్తి పెట్టినందుకా అని అతన్ని గట్టిగా హత్తుకుంటుంది తడిచిన కళ్ళతో. నువ్వు లేకపోతే ఊపిరి కూడా ఆడలేదే. నేనెలా ఉంటానని చెప్తాడు. సారీ ఇంకోసారి ఇలా చెయ్యను. వెళ్ళను గూడా అని అంటుంది. ఆమెని వదిలి బాల్కనీలోకి వెళ్తాడు. అతను చాలా డిస్టర్బ్ అయ్యాడని అర్థమైంది ఆమెకి. ఇక్కడ నేనింత వాగుతుంటే నువ్వు వర్ణతో ఆడుకుంటావా? అని పాపను తీసుకుపోయి అది చాలా ఆత్రంగా నవ్వుతూ పాలు తాగటం చూశాక అక్కడి నుంచి చూపు తిప్పుకోలేకపోతాడు. ఇద్దరూ అందంగా ఉన్నారు. ఆమె ఊపిరితో కలిసి ఉన్న ప్రేమానుభూతిని పాపకి కడుపారా అందిస్తుంటే అది అందుకుంటున్న ఆ పసి ప్రాణం అమ్మతనాన్ని తనివితీరా ఆస్వాదిస్తూ మెల్లిగా గుటకలేస్తుంటే అనుకోకుండా పాప తల నిమురుతాడు. అది చూసి అను నవ్వుకుంటుంది. కానీ కార్తీకే ఆ నవ్వుని మిస్ అవుతాడు. తాగుతుంటే ఆమె స్తనాన్ని పట్టుకొని కొడుతూ ఆడుతూ ఉంటే
కన్నా మీ అమ్మకు తగులుతుందిరా అని ఆమె చేయి పట్టుకుంటే అను చుట్టూ చూసి వర్ణ మీ నాన్నకు చెప్పు ఓవర్ చేయొద్దని అంటుంది. నువ్వు నాతో మాట్లాడకుండా ఇంకొకరికి నాకు చెప్పమంటే చెప్తే ఇప్పుడే వెళ్ళిపోతాను బయటికి నీ ఇష్టం అంటాడు. వెళ్ళు నాకేంటి అంటుంది అను. పాపని ఫీడ్ చేయడం అయిపోతే తీసుకుని బయటికి వెళ్తూ ఆమె అంతగా మారం చేస్తుంటే కార్తీక్‌కి వింతగానే ఉంటుంది. అరే! ఏమైందను నీకు అని శ్వేత అడిగితే అసలు విషయం చెప్పకుండా లాస్ట్ టైమ్ ఇప్పుడు సాహసాలు చేసింది వాళ్ళు, అరిచేది మనల్నా అని ఆమె అడిగేసరికి మీ తప్పే ఉంది కదా అనుని ఎందుకంటున్నారని సుమిత్ర గారు కూడా అనడంతో ఓహో! అందరూ ఒక్కటైపోయారా అంటాడు కార్తీక్. అంతేగా మరి అని అంటారు. అయితే పొండి నేను వెళ్తున్నాను అని కార్తీక్ బయటికి వెళ్తే వెళ్ళు వెళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నావేంటని రాహుల్ అంటే ద్రోహి ఆఖరికి నువ్వు కూడానా అంటాడు కార్తీక్. నువ్వే ఇంకో పార్టీలోకి వెళ్ళావని రాహుల్ సోఫాలో సెటిల్ అవుతూ చెప్తాడు. సరే అందరూ ఒక్కటే అయ్యారు కదా! వెళ్తున్నా బాయ్ అని వెళ్తాడు. ఏంటను నిజంగానే వెళ్ళాడని రాహుల్ కంగారుగా వెళ్ళబోతుంటే వెళ్ళు వెళ్ళు ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళాలని ప్లాన్ వేసుకొని ఈ వేషాలు వేస్తున్నారని నాకు తెలుసు రిషి అని పాపని శ్వేతకిచ్చి మీ పనయ్యాక ఈ లిస్ట్‌లో ఉన్నవి తీసుకొని రండని ఆమె వెళ్ళిపోతుంది. అమ్మో! ఇది మామూలుది గాదు అనుకుని బయటికి వెళ్తాడు రాహుల్. శ్వేత నవ్వుకుంటుంది. కారులో వెయిట్ చేస్తున్న కార్తీక్ ఏమైంది లేట్ అంటే మీ ఆవిడ కనిపెట్టేసిందిలే పద అని అతని పక్కన కూర్చుంటాడు. అనునా దానికి ఈ మధ్య తెలివి బాగా ఎక్కువవుతోందంటూ కార్‌ని స్టార్ట్ చేసి రాజీవ్ దగ్గరికి వెళ్తారు. అప్పటికే పోలీస్ దగ్గరికి తీసుకొని వెళ్ళొద్దని కార్తీక్, రాహుల్ చెప్పింది విన్న రాజీవ్ వాళ్ళని హైదరాబాద్ నగరానికి దూరంగా ఒక మారుమూల ప్రాంతంలో రేవంత్‌ని ఉంచుతాడు. అక్కడికి వెళ్ళిన కార్తీక్ ఇంకా రాహుల్ రాజీవ్‌తో కలిసి అతని చాప్టర్‌ని క్లోజ్ చేస్తారు. స్కానింగ్ తీస్తున్న డాక్టర్ మాట వినకుండా కదులుతున్న దివ్య చెయ్యి పట్టుకొని దివ్య కదలకని ఆమె చెయ్యి పట్టుకొని చెప్తాడు సూర్య. అరే! ఇంత పెంకి పెళ్ళాన్ని ఎలా భరిస్తున్నావయ్యా అని అడుగుతుంది డాక్టర్. ఏం చెప్పను డాక్టర్ మామూలుగా ఆడుకోవడం లేదు అని అంటాడు సూర్య ఏడుపు మొహం వేసి. అవునా! అయితే ఈ రోజు నుంచి ఆడుకుంటానులే అంటుంది. ఆల్రెడీ నువ్వు అదే పని చేస్తున్నావు లేవే అని అంటాడు సూర్య. చాలా కష్టపడి బేబీని క్యాప్చర్ చేసి హమ్మయ్య! అనుకుని బయటకొచ్చిన డాక్టర్ అతని చేయి పట్టుకొని కుదురుగా వస్తున్న దివ్యని చూసి బేబీ చాలా హెల్తీగా ఉంది. కానీ నువ్వే వీక్‌గా ఉన్నావు. బాగా తినాలంటారు. అన్నీ కావాలని అడుగుతుంది కానీ ఏది తినడం లేదని కంప్లెయింట్ చేస్తాడు సూర్య. అలాగే ఉంటుంది మిస్టర్. ఈ మంత్ గడిస్తే తనకి వామిటింగ్స్ తగ్గిపోతాయి. అలాగే ఎంత వామిటింగ్స్ అయినా నువ్వు తినడం ఆపకూడదు దివ్య అని చెప్పి మెడిసిన్‌ని రాసిస్తారు. అలాగే అని ఆవిడని కాసేపు బుర్ర తిని బయటికి నడుస్తుంది. అక్క దగ్గరికి వెళ్దాం సూర్య అంటే సరే శ్రీమతి గారు మీరడిగాక తప్పుతుందా? అంటాడు సూర్య. ఇద్దరూ స్టార్ట్ అవుతారు. కాల్ చేసి అత్తయ్య డాక్టర్ అంతా బాగానే ఉందని చెప్పారని అంటుంది. ఇంకేమన్నారో కూడా చెప్పు అంటాడు సూర్య పెద్దగా. ఏమైంది దివ్య అని కంగారుగా అడిగితే ఏం లేదు అత్తయ్య రొటీన్‌గా చెప్పేదే బాగా తినాలని అంటుంది. అలాగే మేము అక్క దగ్గరికి వెళ్తున్నాం. మీరు లంచ్ చేసేయండి. ఈవినింగ్ వస్తామని చెప్తుంది దివ్య. అను దగ్గరికి వచ్చిన దివ్య వెళ్ళి వెనక నుంచి కళ్ళు మూస్తుంది. ఏయ్ రౌడీ అని అను కనిపెట్టేసరికి అక్క ఎలా తెలిసింది నేనే అని అడుగుతుంది. ఇదిగో ఇలా అని ఆమె బంప మీద చేయి వేసి చెప్తుంది. ఓహో! నువ్వు చెప్పావారా అని లోపలున్న బేబీని తిడుతుంది దివ్య. ఏయ్! నా కొడుకేం చేశాడే నిన్ను? వాడు నా పార్టీ అంటుందను. నీ పార్టీ అనే తిడుతున్నాను. అందరూ నీ పార్టీనే కదా! ఆఖరికి సూర్య కూడా నా మాట వినడం లేదు అని వాపోతుంది. నువ్వేదో చేసుంటావు. అందుకే విని ఉండడు అని అప్పుడే వచ్చిన సుమిత్ర గారు దివ్యని కూర్చోబెట్టి చేతిలో జ్యూస్ పెడుతూ చెప్తారు. అరె! నువ్వు కూడానా అత్తయ్య అంటూ బిక్కమొహం వేస్తుంది దివ్య. ఎవరినైనా మసక కొట్టే టాలెంట్ ఉంది కానీ నీ దగ్గర అని అంటాడు సూర్య. ఇక్కడ ఆ పప్పులేం ఉడకవు బాబు. ఈ డెవిల్ ఉందిగా అంటుంది అనుని చూస్తూ. ఏయ్! అని అందరూ ఒక్కసారిగా అరుస్తారు కోరస్‌గా. అమ్మో! ఇక్కడ నీకో గ్రూపే ఉందిగా అని భయంగా జ్యూస్ తాగుతుంది. ఏంటే రౌడీ ఇంత చిక్కిపోయావని కార్తీక్ ఆమె పక్కన కూర్చుంటే అను కిచెన్‌లోకి వెళ్తుంది. బావ మీరు మొదలు పెట్టకండి ఇప్పుడే. అందరూ ఎక్కడ నేను దొరుకుతానా అని వెయిటింగ్. ఇక ఛాన్స్ దొరికితే అందరూ 10 మంది తినవలసిన ఫుడ్‌ని ఇప్పుడే తినిపిస్తారు. శ్వేతకి సైగ చేసి అయితే బాగా ఆడుకుంటున్నారు నిన్ను అని అడుగుతాడు అందంగా నవ్వుతూ. సరే ఇది చెప్పు నీకు బేబీ మూమెంట్స్ తెలుస్తున్నాయా అని అడుగుతూ శ్వేత తెచ్చిన ప్లేట్ తీసుకొని దివ్యని మాటల్లో పెట్టి ఫుడ్ తినిపిస్తాడు కార్తీక్. అది చూసి అను నవ్వుకొని సూర్య నువ్వు తినురా అని అంటే అందరం కలిసి చేస్తాం. ముందు మీరు తినండి. ఫీడింగ్ చేయాలి కదా అంటాడు సూర్య. దివ్య కార్తీక్‌ని చూస్తున్న అను శ్వేతకి సుమిత్ర గారు తినిపిస్తారు. వాళ్ళు తినడమైనా ఇంకా దివ్యదవ్వకపోతే ఇదిగో ఇలాగే దాని ఓపికతో పాటు నా ఓపిక కూడా తినేస్తుంది. ఫుడ్ మాత్రం తినదని కంప్లెయింట్ చేస్తాడు సూర్య. కార్తీక్ చూసుకుంటాడులే
చాలా ఓపిక అతనికి అంటుంది అను. అమ్మో! అక్కా చెల్లెలు ఒకే టైప్ ఫుడ్ దగ్గర అంటారు సుమిత్ర గారు. అబ్బా అను ఇంతకన్నా లేట్‌గా తినేది. పైగా దానికి వామిటింగ్స్ చాలా ఎక్కువ. బాగా ఇబ్బంది పడిద్దని చెప్తారు. ఎందుకో ఏడుపందుకుంటాడు బుడ్డోడు. అరె! ఏమైందిరా? అని వాడినెత్తుకొని శ్వేత ఓదారుస్తున్నా, ఎంతకీ ఆపడు. ఏమైందని అను తీసుకొని ఏమైందిరా నీకు? అని వాడినెత్తుకొని ఊపుతూ తిరుగుతూ ఉంటే వాడు ఏడుపు ఆపేస్తాడు. వీడు నీకే బాగా అలవాటయ్యాడు. నా ప్రాణం తీసేస్తున్నాడని వర్ణని ఎత్తుకొని ఇది బంగారం చూడు ఎంత బుద్ధిగా ఉంటుందో అని ఆ చిన్ని చేతులతో ఆడుతుంది శ్వేత. వీడచ్చం నీ పోలికే అను అని బాబుని తీసుకొని దివ్యకిస్తే అవును సూర్య అని వాడిని ఎత్తుకొని వాడి బుడిబుడి వేళ్ళను తాకుతూ పొట్ట మీద పెట్టుకొని ఇదిగో నీ కోసం లోపల ఒక బుజ్జి చెల్లో తమ్ముడో ఉన్నారని చెప్తుంది దివ్య. వాడు ఒక్కసారిగా కొడితే దెబ్బ తగలకపోయినా లోపల నుంచి ఏదో కదిలేసరికి కంగారుగా ఆత్రంగా సూర్య ఏదో కదిలింది. ఏ సూర్య చూడు బేబీ కదులుతోంది సూర్య చూడు అని చెయ్యి పెడుతుంది. అతను సెన్స్ చేస్తాడు. నిజమే అని ఆమె పక్కన చేరి చూస్తాడు. అబ్బో! మనకన్నా వీళ్ళే ఫ్రెండ్స్ అయ్యారు ముందు అని చెప్తాడు కార్తీక్. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.